హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీమేధ. సో, ఇవాళ మనం రీసెంట్‌గా జరిగిన జూన్ 2026 సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రిలేటెడ్‌గా ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో, ఆ పేపర్ యొక్క రివ్యూ చేద్దాం. అండ్ అలాగే విల్ డూ ది ఎంసీక్యూ అనాలిసిస్ కూడా ఒకసారి విల్ గో విత్ ఆల్ ది ఆన్సర్స్. సో, రిగార్డింగ్ ద పేపర్ రివ్యూకి సంబంధించి ఇన్ మై ఒపీనియన్ పేపర్ అయితే ఈజీ పేపరేనండి. జస్ట్ లైక్ సమ్ క్వెషన్స్, ఫ్యూ క్వెషన్స్ లైక్ 2-3 అలాంటి ఆ క్వెషన్స్ మాత్రమే మేబీ ఈజీనే. బట్ అంత డెప్త్‌గా తెలియకపోయినా, కన్‌ఫ్యూజ్ అయినా కానీ రాంగ్ చేయడానికి ఛాన్స్ ఉండే క్వెషన్స్ లెస్ దెన్ 5 చెప్పుకోవాలంటే. మిగతా క్వెషన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఈజీగా అండ్ మనం రెగ్యులర్‌గా జనరల్‌గా క్లాసెస్‌లో ఏదైతే మీరు డిస్కస్ చేస్తూ ఉంటారో, మీరు ఎక్కువగా ఏదైతే గుర్తుపెట్టుకుంటారో, అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచే ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడగడం అయితే జరిగింది. సో, ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఈజీ పేపర్. ఓకేనా. లా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ అన్ ఈజీ పేపర్ అండ్ మంచి స్కోరింగ్ పేపర్ కూడా. మంచిగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న క్వెషన్సే అడిగారు. మళ్ళీ ఎక్కడ కూడా టఫ్ అయితే చేయలేదు. జస్ట్ లైక్ అంటే అసలు మీరు ఇప్పటి వరకు చూడని ఎంసీక్యూస్ అలాంటి క్వెషన్స్ చాలా తక్కువ అడిగారు. అండ్ ఆఫ్‌కోర్స్ సెక్షన్ నంబర్స్ అడిగారండి. బట్ ఇట్స్ కామన్ కదా! సో, యాస్ ఎ ఇన్ సీఎంఏ ఫౌండేషన్ లెవెల్‌లో లైక్ సెక్షన్ నంబర్స్ అడగడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అండ్ ఎవ్రీ అటెంప్ట్ మనకి సెక్షన్ నంబర్స్ అడుగుతూనే ఉంటారు కదా! దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే. దెన్ విల్ నౌ గో విత్ ది లైక్ ఎంసీక్యూ అనాలిసిస్. మనకున్న టోటల్ 50 ఎంసీక్యూస్ ఏదైతే ఉన్నాయో, ఆ 50 ఎంసీక్యూస్ అనేది అసలు ఎలాంటి చాప్టర్‌లో నుంచో అడిగారు. క్వెషన్‌కి ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఏ ఆన్సర్ అయ్యుంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, విల్ గో విత్ క్వెషన్ నంబర్ 1. సీ ద ఫస్ట్ క్వెషన్ ఈస్ ఆఫ్ కోర్స్ మనకి ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఇంట్రడక్షన్ చాప్టర్ నుంచి అడిగారు. సెకండరీ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్ కెనాట్ గో బియాండ్ అంటే సెకండరీ లేదా సీ సెకండరీ లేదా సబార్డినేట్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో అది దేన్ని క్రాస్ చేయకూడదండి. అంటే అది మీరు ఏ యాక్ట్ స్టార్ట్ చేసినా, ఏ లాస్ క్రియేట్ చేసినా గానీ, ద యాంబిట్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే యాక్ట్‌లో ఏదైతే రూల్ రాసుకున్నామో అది ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనం ఏదైతే రూల్ చదువుకున్నామో ఆ రూల్ కూడా ఎక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎవరు దాటి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఇట్స్ ద ప్రైమ్ యాక్ట్. సో, యూ కాంట్ గో బియాండ్ దోస్ రూల్స్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 2. అన్ ఆఫర్ డస్ నాట్ ల్యాప్స్ ఇఫ్ ది ఆఫర్ ఎప్పుడు ల్యాప్స్ అవ్వదు. అంటే ఆఫరీ చనిపోతే యాక్సెప్టెన్స్ అదంతా కదండీ. ఆఫర్ డస్ నాట్ ల్యాప్స్. ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వదు. మనం అది క్లియర్ కట్‌గా చదువుకున్నాం మెటీరియల్‌లో. ఏంటండి యాక్సెప్టెన్స్ గనక ఆఫరీ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది ఆఫరర్. ఆఫరర్ చనిపోయారు అని తెలియకుండా బై ఛాన్స్ ఏదన్నా ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇస్తే ఆఫర్ అనేది ల్యాప్స్ అవ్వదు. వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. ఇలా చదువుకున్నాం కదా! సో, ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. రిమైనింగ్ అన్ని ఏవి కాదు. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 3. డెలివరీ ఆఫ్ ద గూడ్స్ మీన్స్ డెలివరీ అంటే ఏంటండి? డెలివరీ అంటే ఓన్లీ పొసెషన్ మాత్రమే. అంటే ఈ రెండిటికి సంబంధించింది. ఇది కాదు, ఇది కాదు. ఓనర్‌షిప్ కాదు, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ది గూడ్స్ కాదు. ఇందులో ఏంటి సార్ కంపల్సరీయా? వాలంటరీయా? డెలివరీ అంటే వాలంటరీగా ట్రాన్స్‌ఫర్ చేయాలి గానీ, కంపల్సరీగా ట్రాన్స్‌ఫర్ చేసే వాటిని మనం డెలివరీ అని చెప్పం. సో, ఆప్షన్ ఏ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాట్ డు ద 2 వర్డ్స్ యాక్చువల్లీ మీన్? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? మనం చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చదువుకునేది ఇదే కదా! నెగోషియబుల్ అంటే ఇట్స్ మీన్స్ లైక్ ట్రాన్స్‌ఫర్. ఇన్స్ట్రుమెంట్ అంటే రిటెన్ డాక్యుమెంట్. దట్స్ ఇట్ అయిపోయింది. ఇక మిగతావేది ఇక్కడ మనకి ప్రైస్ అంటున్నారు. సంబంధమే లేదు. డాక్యుమెంట్ నెగోషియబుల్ అంటే డాక్యుమెంట్ రివర్స్ చెప్తున్నారు. నెగోషియబుల్ మీన్స్ కెనాట్ బి సోల్డా అసలు ఇది సేల్ గురించి ఏంటండి? సో, నథింగ్ ఈస్ కరెక్ట్. సో, ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ నంబర్ ఏ. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్‌లో ఫీచర్ కానిదేంటి? కమ్యూనికేషన్ కంటిన్యూషన్‌గా ఉండాలి. కరెక్టే. గోల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. కరెక్టే. ఇంటర్ డిసిప్లినరీ సైన్స్. సో, అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ మనం ఎక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో వాటికి తగ్గట్టుగా మనం లైక్ యూ హావ్ టు మెయింటైన్ సమ్ రూల్స్. యెస్. కానీ అసలు మెసేజే లేదంట. నో ఫ్లో. అంటే అసలు నా దగ్గర నుంచి మీకు ఏమి చెప్పట్లేదండి నేను. వెర్బల్ కానీ, నాన్ వెర్బల్ కానీ అసలు ఏం మాట్లాడట్లేదు. సైలెంట్‌గా ఇలా కూర్చున్నాను. అంటే ఇప్పుడు చెప్పండి క్యాన్ ఇట్ విల్ బి కమ్యూనికేటెడ్? కమ్యూనికేషన్ అవుతుందా? అసలు అది ఫీచర్స్‌లో అలాంటి కమ్యూనికేషనే లేదు. సో, ఆప్షన్ సి విల్ బి ది ఆన్సర్. ఫార్మల్ కాంట్రాక్ట్స్ అది ఎస్పెషల్లీ మనం సీఎంఏలోనే చదువుకుంటాం. సో, ఒకవేళ సీఏ, సీఎంఏ ఇద్దరు చదివేటట్లయితే ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి సీఏలో రావండి. ఓన్లీ సీఎంఏకి ఎక్స్‌క్లూజివ్‌గా మనం చదువుకునేటప్పుడు ఇవి కూడా డిస్కస్ చేసాం.
దిస్ టర్మ్ ఈజ్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ఇంగ్లీష్ లా. వ్యాలిడిటీ ఆఫ్ దీస్ కాంట్రాక్ట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ ఫార్మ్. దే ఆర్ వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ల్యాక్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ లేకపోయినా వ్యాలిడ్ అవుతాయి. ఇలాంటి కాంట్రాక్ట్స్ని ఏమని చెప్పాలి? కాంట్రాక్ట్స్ అండర్ ద సీల్ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ రికార్డ్. అంతే డైరెక్ట్ ఆన్సర్. సో కాంట్రాక్ట్ అండర్ ద సీల్ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ రికార్డ్స్ అని చదువుకోవాలి వీటిని. ఆ తర్వాత ఫ్యూచర్ గుడ్స్. ఫ్యూచర్ గుడ్స్ అంటే ఏంటండి? ఫ్యూచర్ గుడ్స్ అంటే ఇక్కడ చూడండి, కెనాట్ బి ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సేల్. సమ్ టైమ్స్ మే బి ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సేల్. సమ్ టైమ్సా? కాదు. సో కెన్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సేల్ డిపెండింగ్ ఇవన్నీ కాదండి. కెన్ బి ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సేల్. ఫ్యూచర్ గుడ్స్ అంటే కోర్స్ మన సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మన మెయిన్ కాంట్రాక్ట్ దానికోసం ఎంటర్ అవుతున్నాం కదా. సో దాట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఫ్యూచర్ గుడ్స్. సో ఆప్షన్ ఏ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. లయబిలిటీ ఆఫ్ ది డ్రావర్ టు కాంపన్సేట్ ద హోల్డర్ ఇన్ కేస్ ఆఫ్ డిజానర్. డిజానర్ మనం ఎక్కడ చదువుకుంటాం? సెక్షన్ నెంబర్ 30. According to the principles of effective communication, why it is often more important to have good listening skills than speaking skills. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగాలంటే స్పీకింగ్ స్కిల్స్ కంటే కూడా లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ కావాలంటున్నారు. ఎందుకండి? అంటే ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారో, ఫన్నీగానే ఉంటాయి కొన్ని. లిజనింగ్ అలౌస్ యూ ఇగ్నోర్ ద అదర్ పర్సన్స్ అంట. అసలు ఒపీనియనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాదు కదా. సో అదర్ వి స్టాప్ టాకింగ్. మాట్లాడడం వల్ల, మీరు సైలెంట్గా వినడం వల్ల అదర్ పర్సన్స్ మాట్లాడడం ఆపేస్తారా? కాదు కదా. యూ నెవర్ హ్యావ్ టు స్పీక్ ఆర్ గివ్ యువర్. అవునా? ఇదంతా సంబంధం లేదండి. బికాస్ హెల్ప్స్ యూ అవాయిడ్ జడ్జింగ్ సమ్‌వన్ టూ క్విక్లీ, ప్రిమెచ్యూర్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రివెంట్స్ వర్బల్ కాన్‌ఫ్లిక్ట్స్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తారో దెన్ ఆటోమేటికల్లీ యూ విల్, అంటే మీరు ఇమీడియట్‌గా జడ్జ్‌మెంట్ తీసుకోకుండా యూ కెన్ టేక్ సమ్ అనాలిసిస్ తీసుకొని ప్రాపర్ జడ్జ్‌మెంట్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ డి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ మిస్టర్ ఏ సెండ్స్ ఏ టెలిగ్రామ్ రివోకింగ్ హిస్ ఆఫర్ ఆన్ 4th 2026. సో 4థ్‌న ఒక టెలిగ్రామ్ పంపించారంట రివొకేషన్, క్యాన్సిలేషన్ కోసం. అది బీకి ఎప్పుడు రీచ్ అయిందండి? 6th ఏప్రిల్. దెన్ యాజ్ అగైన్స్ మిస్టర్ ఏకి సంబంధించి కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఏ అంటే ఎవరిక్కడ? సో మనకి ఇక్కడ ఏంటండి, ఆఫర్ అంటే యాక్సెప్టర్ ఎవరైతే ఉన్నారో అతను లైక్ హీ రిసైన్ ద కాంట్రాక్ట్ అంటే ఆఫర్ని రిసైన్ చేసినప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలనుకుంటే, యాక్సెప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలంటే కమ్యూనికేషన్ విల్ బీ క్యాన్సెల్డ్ వెన్ దట్ కమ్యూనికేషన్ కమ్స్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది ఆఫరర్. అతనికి నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది? 6th ఏప్రిల్. సో ఆప్షన్ సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. దాట్ డే విల్ బి ట్రీటెడ్ యాజ్ ది లైక్ రెవొకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ లైక్ కంప్లీటెడ్. ఓకే. వై ఇన్ ఇండియా రిఫర్ టు యాజ్ అ క్వాజీ ఫెడరల్ స్టేట్. క్వాజీ ఫెడరల్ స్టేట్ అని ఎందుకు చదువుకుంటామండి? బికాస్ నో సెంట్రల్ గవర్నమెంట్. అసలు ఆప్షనే కాదు. బికాస్ ఇట్ ఈస్ కంట్రీ దట్ రిఫ్యూజెస్ టు ఫాలో ఎనీ ఫెడరల్ రూల్సా? అందుకని క్వాజీ ఫెడరల్ అంటారు. కాదు కదా. బికాస్ ఇట్ ఈస్ ఫెడరేషన్ దట్ పొసెసెస్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ మిషనరీ. బికాస్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ మోర్ పవర్ దెన్ ద సెంట్రల్. కాదండి. సో ఫెడరేషన్ దట్ పొసెసెస్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ మిషనరీ. నెక్స్ట్ వన్ మనకి సో స్ట్రాంగ్ సెంట్రల్ మిషనరీ. సో మనకి హెవీ స్ట్రాంగ్ సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అని మనం లైక్ క్వాజీ ఫెడరల్ అంటున్నాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇది రాంగ్ రాశారంటే ఇక మీరు కాదు కదా. సో కంపల్సరీగా అంటే లాలో మనం బేసిక్ మల్టిపుల్ టైమ్స్ మీరు స్టార్టింగ్ చదువుకునే టాపిక్స్లో అసలు ఇది బేసిక్ కదా కాంట్రాక్ట్ యాక్ట్లో. సో ఎన్ఫోర్సబుల్ బై లా అయితే కాంట్రాక్ట్ అవుతుంది. సింపుల్గా వస్తున్నాయి అక్కడ. మీరు ఆలోచించి ఇది ఇంత సింపుల్గా ఇస్తారా, నేను వైడ్ పెడతాను లైక్ వైడ్ కాంట్రాక్ట్ రాస్తాను, వైడబుల్ కాంట్రాక్ట్, అంతే. ఆప్షన్ రాంగ్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. గూడ్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ అపాన్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆర్ నోన్ యాజ్. గూడ్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్, మనం అంటే ఐడెంటిఫై కూడా చేస్తాం, అగ్రీ కూడా చేస్తాం. ఎప్పుడండి? కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే. దెన్ దోస్ టైప్ ఆఫ్ గూడ్స్ విల్ బీ కాల్డ్ యాజ్ స్పెసిఫికల్లీ మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి. ఇఫ్ ఎ పర్సన్ యాక్సెప్ట్స్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ హానర్ బట్ ఫర్గెట్స్ టు రైట్ డౌన్ హూజ్ నేమ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్, ద లా అజ్యూమ్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఫర్ ద హానర్ ఆఫ్. అంటే మీరు ఎవరి నేమ్ కూడా రాయలేదంటే మీరు అది ఎవరికి కోసం అంటే ఎవరిని హానర్ చేస్తూ రాస్తున్నట్టండి. అది డ్రావర్కి చేస్తున్నట్టే. సో ఆప్షన్ సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ వన్ వే కమ్యూనికేషన్ ప్రాసెస్ హౌ డస్ ద మెసేజ్ మూవ్స్. వన్ వే కమ్యూనికేషన్లో మెసేజ్ ఎలా మూవ్ అవుతుంది? ఎలా వెళ్తుంది? ద మెసేజ్ మూవ్స్ ఫ్రమ్ ది సెండర్ టు ది రిసీవర్ బట్ దెర్ ఈస్ నో ఫీడ్బ్యాక్ ఆర్ రిప్లై. మెసేజ్ వెళ్తుంది కానీ రిటర్న్ రాదు. దాన్నే మనం ఇక్కడ వన్ వే కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చదువుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వేజరింగ్ అగ్రిమెంట్? లాటరీ, వేజరింగ్, అగ్రిమెంట్ టు బై టికెట్స్,
లైక్ వేజరింగ్. కమర్షియల్ ట్రాన్సాక్షన్సే కానీ నో డెలివరీ అంట. ఓన్లీ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటిది గ్యాంబ్లింగ్. ఇది కూడా వేజరింగే. కానీ ఇన్స్యూరెన్స్ ఈజ్ నాట్ ఏ వేజరింగ్. ఇట్స్ ఫర్ ద సోషల్ బెనిఫిట్ కోసం కాబట్టి దాన్ని మనం వేజర్ అని చెప్పట్లేదు. కానీ మనం చదువుకుంటాం ఎలాగా? ఇట్ లుక్స్ లైక్ వేజర్ బట్ నాట్ వేజర్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 17. ఇఫ్ ఎ బయర్ రిసీవ్స్ గూడ్స్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. సేల్ ఆర్ రిటర్న్‌లో తీసుకున్నారంట కొన్ని ఐటెమ్స్‌ని. ఈ అండ్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఈజ్ ఫిక్స్‌డ్ ఫర్ రిటర్నింగ్ దెమ్. కానీ ఏంటండి, ఒక స్పెసిఫిక్ టైం అయితే మనం ఫిక్స్ చేసుకున్నాం వాటిని రిటర్న్ చేయడానికి. అంటే ఈ టైం లోపల కంపల్సరీగా రిటర్న్ చేయాలి. ఇలా మనం ఇలా రిటర్న్ బేసిస్‌లో చేసినప్పుడు వెన్ డస్ ద ఓనర్‌షిప్ పాస్ టు ద బయర్ ఇఫ్ దే స్టిల్ సైలెంట్. అంటే ఎప్పుడు ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది అతను సైలెంట్‌గా ఉన్నా గాని అంటే ఓన్లీ ఆఫ్టర్ ది బయర్ సారీ యాస్ సూన్ యాస్ ద ఫిక్స్డ్ టైమ్ ఫర్ ద రిటర్నింగ్ ద గూడ్స్ ఎక్స్‌పైరీ. అంటే అతను లెటర్ ఆఫ్ అప్రూవల్స్ టు ది సెల్లర్. అంటే ఇక్కడ ఏమంటున్నారండి? క్వెషన్ మిమ్మల్ని అంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యి బి ఆప్షన్ పెట్టడానికి రీజన్ ఏంటి? రిటర్నింగ్ దెమ్ వెన్ డస్ ద ఓనర్‌షిప్ పాస్ టు ద బయర్ ఇఫ్ దే స్టే సైలెంట్. క్లియర్‌గా చెప్పారు కదా! ఆళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే, అతను మళ్ళీ లెటర్ పంపించారని మీరు ఎలా ఎలా రాస్తారు? సో, కొంతమంది స్టూడెంట్స్ బి ఆప్షన్ కూడా పెట్టారు. బట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు క్వెషన్‌లో క్లియర్‌గా ఉంది కదా! దే స్టే సైలెంట్. సైలెంట్‌గా ఉంటే అంటే ఏంటి? ఆటోమేటిక్ క్యాన్సిలేషన్. ఎప్పుడవుతుంది? వెన్ ద ఫిక్స్డ్ టైమ్ ఫర్ ద రిటర్నింగ్ ద గూడ్స్ హాస్ ఎక్స్‌పైర్డ్. దట్స్ ఇట్. ఆప్షన్ సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. According to section 4 of the Negotiable Instrument Act, which of these is required feature of promissory note? Promissory note లో కావాల్సింది ఏంటి? ఇట్ కెన్ బి సింపుల్ అండ్ వెర్బల్ కాదు. ఇట్ మస్ట్ బి ఏ రిటన్ డాక్యుమెంట్ సైన్డ్ బై ద పర్సన్ మేకింగ్ ద ప్రామిస్. యెస్ ఇట్ మస్ట్ బి ఏ కరెన్సీ నోట్. ఆప్షన్ బి అండి. రైటింగ్‌లో ఉండాలి అండ్ పర్సన్ మేకింగ్ ద ప్రామిస్ సైన్ కూడా ఉండాలి. సో, రైటింగ్ అండ్ సైన్ ఈ 2 కూడా ఉండాలి. అప్పుడే అది వాలిడ్ అవుతుంది. ఆ తర్వాత ఇఫ్ 2 ఫ్రెండ్స్ యూజ్ హ్యాండ్ గెస్చర్స్ అయిపోయింది అక్కడితో ఇక. క్వెషన్ ఏంటి? నాన్ వెర్బల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. వితౌట్ ఇక అదేనండి. అండ్ సైన్స్ టు టాక్ ఈచ్ అదర్ బికాస్ దే డోంట్ వాంట్ స్ట్రేంజర్స్ టు. అదంతా అవసరమా? వాట్ టైప్ ఆఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే నాన్ వెర్బల్. దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 16 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సెక్షన్ 16లో మనకి ఏమని చెప్పారండి? అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ఏంటండి? టు యాక్ట్ యాజ్ వాచ్ డాగ్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాట్స్ ఇట్. అంటే డెమోక్రసీ అని కాపాడడానికి కానీ, కాన్స్టిట్యూషన్‌ని కాపాడడానికి కానీ, ఇది వాళ్ళ మెయిన్ ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక లాస్ చేయడం, ఎవ్రీడే లాస్ చేయడం అవన్నీ బేసిక్ థింగ్స్ వాట్ దే విల్ డూ. మేనేజ్ ఎలక్షన్సా? కాదు. టు ఓన్లీ కాదు కదా! సో, జనరల్లీ ఎప్పటికప్పటికి లుక్ ఫర్ చేస్తూ ఉండడం. కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది? యాక్ట్స్ ఎలా ఉన్నాయి? వీటన్నిటిని కూడా ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటూ ప్లాన్ చేసుకోవడం అంతే. అకార్డింగ్ టు సెక్షన్ 22 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇఫ్ ఓన్లీ వన్ పార్టీ ఈస్ అండర్ ఏ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, వాట్ యూజువల్లీ హ్యాపెన్స్ టు ది కాంట్రాక్ట్? ఓన్లీ సింగిల్ పార్టీనే మిస్టేక్‌లో ఉన్నారండి. అప్పుడు ఏమవుతుంది? కాంట్రాక్ట్ వైడ్ అవుతుందా? కాదు. ఒక పార్టీ మిస్టేక్ చేస్తే మనం అసలు కాంట్రాక్ట్‌ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ గో. అంటే ద కాంట్రాక్ట్ ఈస్ స్టిల్ వాలిడ్ అండ్ కెనాట్ బి క్యాన్సిల్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ది మిస్టేక్. మిస్టేక్ చేసినంత మాత్రాన అది వైడ్ అని చెప్పకూడదు. ఇట్స్ విల్ బి స్టిల్ వాలిడ్. ఏ పర్చేజ్డ్ ఏ మొబైల్ సెట్ ఫ్రమ్ బి బై ఫ్రాడ్ చేసి కొన్నారంట. ఏ హాజ్ అన్ అవైలబుల్ టైటిల్ టు మొబైల్ సెట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ బి. సో, అంతే కదా! వైడబుల్ ఆప్షన్ ఉంది. ఇప్పుడంటే వైడబుల్ అంటే అతను ఫ్రాడ్ ఫ్రాడ్ చేశారు కాబట్టి సో, ఏ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. బిఫోర్ బి కుడ్ రిసైన్ ద కాంట్రాక్ట్. సారీ, బి కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. కానీ బి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసే టైంలో ఏం చేశారు? సోల్డ్ ద సేమ్ టు మిస్టర్ సి హూ పర్చేజ్డ్ ఇట్ ఫ్రమ్ ఏ ఇన్ గుడ్ ఫెయిత్. సో, నమ్మి కొన్నారంట. అది అసలు ఫ్రాడ్ జరిగిందని అతనికి తెలీదు. మరి ఇప్పుడు చెప్పండి సికి గుడ్ టైటిల్ వస్తుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సేల్ చేసిన పర్సన్‌కి గుడ్ విల్ లేదు. కానీ ఇక్కడ అంటే గుడ్ టైటిల్ లేదు. ఏకి గుడ్ టైటిల్ లేదు. కానీ సికి ఇప్పుడు సికి సేల్ చేస్తే గుడ్ టైటిల్ వస్తుందా? అంటే యెస్ గుడ్ టైటిల్ వస్తుందండి. ఎందుకు వస్తుందండి అంటే బికాస్ హీ సోల్డ్ ద గూడ్స్ బిఫోర్ బి రిసైన్స్ ది కాంట్రాక్ట్. అతను ఫ్రాడ్ కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేయకముందుగానే మనం సేల్ చేసాం కాబట్టి సో, ఇట్ విల్ బి ఎ వాలిడ్ వన్. ద పర్సన్ టు హూమ్ ద పేమెంట్ ఈస్ మేడ్ ఈస్ కాల్డ్. మనం ఎవరికైతే పేమెంట్ చేసామో ఆ పర్సన్ ఏమనాలండి? పేయీ, పేయీ అని చెప్పాలి. డ్రావర్ ఇవన్నీ కాదు. పేమెంట్ వచ్చేసరికి ఇక ఫైనల్‌గా ఒకటే ఒక పర్సన్ ఉంటారు పేయీ. ఇఫ్ ఎ కంపెనీ హోల్డ్స్ ఎ మీటింగ్ స్పెసిఫికల్లీ ఫర్ ద జనరల్ పబ్లిక్ కోసం అండ్ మీడియా టు టాక్. జనరల్ పబ్లిక్, మీడియా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ వాళ్ళు బయట వాళ్ళు కదా! సో, అప్పుడు ఆ మీటింగ్‌ని మనం ఎక్స్టర్నల్ ప్రైవేట్ మీటింగ్ అంటారా? సీక్రెట్ మీటింగా? ఇంటర్నలా? కాదు. ఇట్స్ విల్ బి కాల్డ్ యాస్ ఎక్స్టర్నల్ మీటింగ్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 70 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఎలాంటి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 70 అప్లై అవ్వాలంటే? ద యాక్ట్ మస్ట్ హావ్ బి డన్ లాఫుల్గా జరగాలి. ద పర్సన్ ఫర్ హూమ్ ద యాక్ట్ ఈస్ డన్ మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద బెనిఫిట్ ఆఫ్ ది యాక్ట్. రెండు జరగాలి. సో ఆప్షన్ బోత్ ఏ అండ్ బి. సెక్షన్ 70లో మనకి అవే చెప్తారు. సో కండిషన్స్ ఎలాంటివి సాటిస్ఫై చేయాలి ఏంటనేది రెండు కూడా ఉండాలండి. వెన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడ్ ఫర్ దెమ్, ఎక్స్ప్రెస్గా మనం ప్రొవైడ్ చేస్తే ఏమని చెప్పాలి? ఎక్స్‌ప్రెస్ కండిషన్స్ అంటాం. థాట్స్ ఇట్. ఎక్స్‌ప్రెస్‌లీ అంటే ఏంటండి, కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా మీరే రాసుకున్నారు. అప్పుడు రాసుకుంటే ఏమని చెప్తాం మనం? థాట్ విల్ బి కాల్డ్ యాస్ ఎక్స్‌ప్రెస్ కండిషన్స్. అకార్డింగ్ టు ది లా, ఏ ప్రామిసరీ నోట్ కెన్ బి మేడ్ పేయబుల్ ఆన్ డిమాండ్ ఆర్ ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ టైమ్. ప్రామిసరీ నోట్‌కి పేయబుల్ ఆన్ డిమాండ్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ టైమ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు బి మేడ్ పేయబుల్ టు బేరర్ ఆన్ డిమాండ్ అనే ఛాన్సే లేదు. పేబుల్ టు ద బేరర్ ఆన్ డిమాండ్, డిమాండ్ చేసినప్పుడు పే చేయండి అనే రూల్ మీరు ప్రామిసరీ నోట్కి తీస్తారండి. ఎందుకంటే అలా చేస్తే అది కూడా ఒక కరెన్సీ నోట్ లాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి. సో లా స్పెసిఫికల్లీ ఎక్స్క్లూడెడ్ దట్. ఓకే. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, వాట్ షుడ్ ఏ బిజినెస్ డూ బిఫోర్ ట్రయింగ్ టు బిల్డ్ బ్రాండ్ న్యూ రిలేషన్షిప్స్? అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, వాట్ షుడ్ ఏ బిజినెస్ డూ బిఫోర్ ట్రయింగ్ టు బిల్డ్ బ్రాండ్ న్యూ రిలేషన్షిప్స్? ఒక న్యూ రిలేషన్షిప్స్ మీరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, బిఫోర్ ట్రయింగ్ టు బిల్డ్ బ్రాండ్ న్యూ రిలేషన్షిప్స్ చేయాలంటే ఏం చేయాలి? ఓల్డ్ క్లయింట్స్‌తో మాట్లాడడం ఆపేస్తారా? అంటే న్యూ క్లయింట్స్‌తో మాట్లాడితే ఓల్డ్ క్లయింట్స్‌తో వదిలేస్తారా? కాదు కదా! నర్చర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది రిలేషన్‌షిప్స్ దే ఆర్ ఆల్రెడీ హావింగ్. ఉన్న వాళ్ళని కూడా ఫస్ట్ బిల్డప్ చేసుకొని, ఆ తర్వాత న్యూ వాళ్ళు ఆటోమేటిక్‌గా వస్తారండి. ఫస్ట్ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో, మిక్స్ ద పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ టుగెదర్ కంప్లీట్‌లీ. ఓన్లీ కమ్యూనికేట్ విత్ పీపుల్. అన్నీ అన్‌రిలేటెడ్. సో, నర్చర్ అండ్ టేక్ ద కేర్ ఆఫ్ ఇఫ్ 2 పీపుల్ మేక్ ఏ ప్రామిస్ టుగెదర్, జాయింట్ ప్రామిసెస్ అవుతారు. అండ్ ద పర్సన్ దే ప్రామిస్ అవుతారు. డిసైడ్స్ టు రిలీజ్ ఎనీ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ది డీల్. ఏ, బి ఇద్దరు ప్రామిస్ చేశారండి. ప్రామిస్ వచ్చి ఏమన్నారంటే, డియర్ ఏ, ఇక నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నేను వదిలేస్తున్నాను. ఓన్లీ బి మాత్రమే అడుగుతాను అని చెప్తే, వాట్ హ్యాపెన్స్ టు ద అదర్ పర్సన్? ఏమవుతుంది? ద అదర్ పర్సన్ కూడా వెళ్ళిపోవచ్చా? ద అదర్ పర్సన్ స్టిల్ ఫుల్‌ఫిల్ ద ప్రామిస్ అండ్ ఈస్ నాట్ డిశ్చార్జ్డ్. అంటే ఒక పర్సన్ వెళ్ళిపోయినంత మాత్రాన, ఒక పర్సన్‌ని రిలీజ్ చేసినంత మాత్రాన ఇంకొక పర్సన్ కూడా వెళ్ళిపోరండి. మీరు చేసిన జాయింట్ ప్రామిస్ కలిసి ఇద్దరిలో ఎవరైనా పే చేయాల్సిందే. బట్ పేమెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. సో, దట్స్ వై ఆప్షన్ ఏ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ అసైన్డ్ కన్సిలియేటర్స్ రెస్పాన్సిబిలిటీ టు మీడియేట్? ఇవన్నీ ఎక్కడ చెప్పారు మనకి? ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అని ఉంటుంది. అక్కడ చెప్తారు. సో, జస్ట్ యాక్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. అకార్డింగ్ టు సెక్షన్ 125 సబ్‌సెక్షన్ 1 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇఫ్ యాన్ ఇండెమ్నిటీ హోల్డర్ ఈజ్ స్యూడ్ అండ్ ఫోర్స్డ్ టు పే డ్యామేజెస్, వాట్ ఈస్ ద రైట్ అగైన్స్ట్ ద ఇండెమ్నిఫైయర్? ఇండెమ్నిఫైయర్‌కి ఎలాంటి రైట్స్ వస్తాయి అంటే, దే హావ్ ద రైట్ టు రికవర్ ఆల్ ది డ్యామేజెస్ దే హావ్ కంపెల్డ్ టు పే. చదువుకున్నాం కదా! అన్ని డ్యామేజెస్ కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చండి. ఎలాంటి థింగ్స్ మీరు రిసీవ్ చేసుకోవాలో. దెమ్‌సెల్వ్సా? కాదు. రికవర్ హాఫా? కాదు. రైట్ టు సెండ్ కాదండి. సో, యూ కెన్ రికవర్ ఆల్ ది డ్యామేజెస్. ఇక్కడ చూడండి. ఇఫ్ ఎ సెల్లర్ సెల్స్ ఏ, ఇక్కడ ప్రింటింగ్ కొంచెం పోయినట్టుంది. డేంజరస్ ఐటెమ్స్ గనక సేల్ చేస్తే, లైక్ కెమికల్స్, హజార్డియస్ ఇలాంటివి గనక సేల్ చేస్తే, టు ద బయర్ హూ ఈజ్ అన్‌అవేర్ ఆఫ్ ద రిస్క్, వాట్ మస్ట్ ద సెల్లర్ డూ? బయర్‌కి తెలియనప్పుడు ఏం చేయాలి? సెల్లర్ ఎలా సేల్ చేయాలి వాటిని? ఓన్లీ టెల్ ద బయర్ ఇఫ్ దే స్పెసిఫికల్లీ సైన్ ఎ సేఫ్టీ వేవర్. ఓన్లీ సేఫ్టీ సేఫ్టీ లేకపోతేనే చెప్పండి. వెయిట్ ఫర్ ద బయర్ అడిగేంత వరకు చార్జ్ హయ్యర్ ప్రైస్ అదంతా కాదండి. వార్న్ ద బయర్ అబౌట్ ద పొటెన్షియల్ డేంజర్. ఫస్ట్ అతనికి చెప్పండి. ఇందులో డేంజర్ కెమికల్స్, డేంజర్ థింగ్స్ ఉన్నాయి. కీప్ రీచర్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఇలాంటివి ఉంటే కంపల్సరీగా మీరు చెప్పాలి అంటున్నాం. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏ పర్సన్ క్రాసెస్ ఏ చెక్? చెక్‌లో మనం ఎందుకు క్రాస్ చేస్తామండి? టు మేక్ చెక్ లుక్ మోరా, అసలు ప్రొఫెషనల్‌గా చూపించడానికి కాదు. టు ఎన్ష్యూర్ ద మనీ ఈస్ పెయిడ్ ఓన్లీ త్రూ ఎ బ్యాంక్ అకౌంట్ మేకింగ్ ఇట్ సేఫర్ అండ్ ఈజీ టు ట్రేస్. కంపల్సరీగా మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే పే చేయాలి. క్యాష్‌లో ఇవ్వకూడదు అని చెప్పడానికి మనం క్రాస్ చేస్తాం. సో, దట్స్ వై ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ఎ బిజినెస్ టు మెయింటైన్ ఎ పర్సనల్ టచ్ అండ్ కీప్ ఇట్స్ కస్టమర్స్ అప్డేటెడ్ అబౌట్ న్యూ డిస్కౌంట్స్ ఆన్ ప్రొడక్ట్స్? సో, ఎలాగ చేయాలి? ఎలాంటి వాళ్ళతో ఒక టచ్ మెయింటైన్ చేసి, పర్సనల్ టచ్ అండ్ కీప్ ఇట్స్ కస్టమర్స్ అప్డేటెడ్, వాళ్ళతో అప్డేటెడ్ ఉండాలంటే ఏం చేయాలి? బై ఇగ్నోరింగ్ ద కస్టమర్స్ అండ్ ఫోకసింగ్ ఓన్లీ కాదు. బై వేవింగ్ ఆఫ్ ద కస్టమర్స్ టు విజిట్ ద ఆఫీస్ కాదు.
బై యూజింగ్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ లైక్ లెటర్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా ఇవన్నీ యూజ్ చేసి మీరు వాళ్ళతో ఒక పర్సనల్ టచ్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ కస్టమర్స్‌ని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉండొచ్చు. సో, ఆప్షన్ సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. విచ్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండి? వైడ్ అగ్రీమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇల్లీగలా? కాదు. వైడ్ అగ్రీమెంట్స్ ఆర్ ఆల్వేస్ వైడబుల్? కాదు. ఇల్లీగల్ అగ్రీమెంట్స్ కెన్ బి రాటిఫైడ్ బై? కాదు. ఇల్లీగల్ అగ్రీమెంట్స్ ఆర్ ఆల్వేస్ వైడ్. ఇల్లీగల్ అయిందంటే అది కాదు. ఆల్వేస్ వైడ్ అంతే ఇక. ఓకే. సెలెక్ట్ ది ఆడ్ వన్ ఔట్. సేల్ బై ఎస్టాపిల్, సేల్ బై మర్కెంటైల్ ఏజెంట్, సేల్ బై జాయింట్ ఓనర్ ఇవన్నీ ఎక్కడ చదువుకుంటామండి అంటే మనం ఎక్సెప్షన్స్ టు నెమో డాట్ కోడ్ నాన్ హ్యాబిట్, సేల్ బై నాన్ ఓనర్ వీళ్ళందరూ సేల్ చేయొచ్చు. కానీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ అంటే జస్ట్ నా తరపున ఎవరన్నా గూడ్స్ హోల్డ్ చేశారు, అతను సేల్ చేయొచ్చా అంటే సేల్ చేయడం అది అసలు మనం ఎక్సెప్షన్లో చదువుకోలేదు. ఈజ్ జస్ట్ అన్ ఏజెంట్, ఏజెంట్ అవుతారు అతను. మర్కెంటైల్ ఏజెంట్ గురించి చదువుకున్నాం, ఏజెంట్ గురించి చదువుకున్నాం మనం. సో నెమో డాట్ కోడ్ నాన్ హ్యాబిట్ ఉందా దాని గురించి? సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అంటే అందులో ఉన్న వాటిలో అదొకటే డిఫరెంట్. ఇఫ్ ఎ చెక్ ఈస్ క్రాస్డ్ విత్ ద వర్డ్స్ నాట్ నెగోషియబుల్, వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ద పర్సన్ హూ రిసీవ్స్ ఇట్? నాట్ నెగోషియబుల్ అని రాసిచ్చారంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీనింగ్ ఏంటి? బ్యాంక్ విల్ రిఫ్యూజ్ టు పే ద బికాస్ ద చెక్ ఈస్ కన్సిడర్డ్ ఇన్వాలిడ్. ద పర్సన్ రిసీవింగ్ ఇట్ కెనాట్ గెట్ ఏ బెటర్ టైటిల్ దెన్ ద పర్సన్ హూ గేవ్ ఇట్ టు దెమ్. ద చెక్ కెన్ ఓన్లీ బి క్యాష్డ్ బై ద పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ద బ్యాంక్ అకౌంట్. ద చెక్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ అదర్ పర్సన్ ఎట్ ఆల్. సో నాట్ నెగోషియబుల్ అంటే ఏంటండి? ఓనర్‌షిప్ రైట్ ఏదైతే ఉందో సెల్లర్‌కి ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ కంటే ఇంకొక రైట్ అనేది బయ్యర్‌కి రాదని చెప్పడానికి మనం అలాంటి టర్మ్స్ రాస్తాం. నెక్స్ట్ 39 చూడండి. ఇన్ ది డెనియల్ స్టేజ్ కమ్యూనికేషన్ సంబంధించి ఇవన్నీ కూడా. ఇన్ ది డెనియల్ స్టేజ్ ఆఫ్ ఇంటర్ కల్చరల్ సెన్సిటివిటీ హౌ డు మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ టిపికల్లీ ఫీల్ అబౌట్ కల్చరల్ డిఫరెన్సెస్? డెనియల్ స్టేజ్‌లో ఏం జరుగుతుంది? దే ఆర్ కంప్లీట్లీ అన్‌అవేర్. దే అండర్‌స్టాండ్ ద అన్‌అవేర్ దట్ ఎనీ కల్చరల్ డిఫరెన్సెస్ ఈవెన్ ఎగ్జిస్ట్. అసలు వాళ్ళకి తెలియనే తెలీదు. డెనియల్ అంటే అదే ఇక. వెరీ ఎక్సైటెడ్ టు లెర్నా? కాదు. దే హావ్ ఆల్రెడీ మాస్టర్డా? కాదు. దే అండర్‌స్టూడ్ ద డిఫరెన్సెస్ బట్ చూస్ టు ఆర్గ్యూ. ఆర్గ్యుమెంట్ ఇవన్నీ తర్వాత స్టేజెస్‌లో అవుతాయి. బట్ ఫస్ట్ స్టేజ్‌లో అసలు వాళ్ళకి ఏమి తెలీదు. దాన్నే మనం డెనియల్ స్టేజ్ అంటున్నాం. సో, ఆప్షన్ బి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ సర్కమ్‌స్టాన్సెస్ ద ఒరిజినల్ కాంట్రాక్ట్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్? ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎలాంటప్పుడు పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ అగ్రీ టు ఆల్టర్ ఇట్. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఓల్డ్ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాంట్రాక్ట్ అగ్రీ టు సబ్స్టిట్యూట్ ఏ న్యూ కాంట్రాక్ట్. సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటే ఓల్డ్ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ అగ్రీస్ టు రిసైన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏంటంటే ఆప్షన్? ఆప్షన్ డి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఇన్ మోడర్న్ వెల్ఫేర్? డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో, లెజిస్లేషన్ మనం అందరికి డెలిగేట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, సీఎం, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇలా డెలిగేట్ చేసుకుంటూ వచ్చాం కదా! అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అండ్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ఏదైనా చేంజెస్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా మనకి ఇలా వర్క్‌ని డెలిగేట్ చేసినప్పుడే ఛాన్స్ ఉంటుందండి. అదర్‌వైజ్ ఒక్కళ్ళే చేయాలి అంటే ఇట్స్ జనరల్లీ ఇంపాసిబుల్. Electronic signature serves the same purpose as a handwritten signature. Section 85C of the Indian Evidence Act states that as far as the digital signature is concerned, the courts presume that the information digital signature ఇచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ట్రూ అవుతుంది. మీరు ఇచ్చిన సైన్ ట్రూ అవుతుంది అండ్ అది కరెక్ట్ కూడా అవుతుంది. ఓకే. సో 43. X sells 50 tons of rice to Y. The rice is currently stored in Jet's warehouse. For the delivery to be considered complete in the eyes of law, what must happen? డెలివరీ అవ్వాలంటే ఏం చెప్పాలి? జెడ్ మస్ట్ టెల్ వై దట్ హీ ఈస్ నౌ హోల్డింగ్ ద రైస్ ఫర్ వై. జెడ్ చెప్పాలండి. జెడ్ చెప్పకపోతే అసలు అది డెలివరీ అయినట్టు కాదు. జెడ్ చెప్పారు. మీ తరపున గూడ్స్ నా దగ్గర ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అప్పుడు ఆటోమేటికల్‌గా పొజిషన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఆప్షన్ ఏ విల్ బి ది ఆన్సర్. లయబిలిటీ ఆఫ్ ది డ్రావర్ టు కాంపెన్సేట్ ద హోల్డర్ ఇన్ డిసానర్. సేమ్ ఇక్కడ కూడా సెక్షన్ నంబర్ 30. విచ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద డిపార్ట్‌మెంట్స్? ఇక్కడ చూడండి, కోఆపరేషన్, అండర్‌స్టాండింగ్ పర్సన్స్ మధ్య చెప్పట్లేదు. డిపార్ట్‌మెంట్స్ మధ్యలో అంటే మనకి ఎలాంటి కమ్యూనికేషన్ కావాలి? ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్. ది డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ లేడ్ డౌన్ ఇన్ కేస్ ఆఫ్. ఇక్కడ ఈ క్వెషన్‌లో మేబీ మీకు ఈ కేస్ స్టడీ తెలియకపోవచ్చండి. అనుకుందాం. మీకు కార్లైల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ తెలుసు కదా! జనరల్ ఆఫర్, బాల్ ఫర్ వర్సెస్ బాల్ ఫర్ ఇవన్నీ చదువుకున్నాం. లీగల్ ఆబ్లిగేషన్స్ గురించి, హాల్సే వర్సెస్ ఫేసీ. సో, ఇవన్నీ మనం చాలా క్లియర్‌గా చదువుకున్నాం కదా! కానీ ఈ డన్‌లాప్ ప్రిమాటిక్ టైర్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ సెల్ఫ్ రిడ్జ్ అండ్ కంపెనీ అది మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ రిలేటెడ్‌గానే చెప్తుందండి. సో, ఆప్షన్ డి విల్ బి అంటే మీరు ఇవన్నీ కాదు అనుకున్న ఈ ఆప్షన్ పెట్టొచ్చు. సో, దట్స్ ఇట్. స్టిపులేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ విచ్ ఈస్ కొల్లెటరల్. ఇవి ఇంపార్టెంట్.
కొలేటరల్ అన్నారా? మెయిన్ అన్నారా? అంటే లైక్ దానికి సంబంధించిందా? కొలేటరల్ అంటే ఏంటండి? వారంటీస్. ఓకే. మెయిన్ పర్పస్ అయితే కాదు. బట్ దానికి సంబంధించినవి కాబట్టి విల్ రైట్ డౌన్ యాస్ వారంటీస్. According to Section 143A of the Negotiable Instrument Act, the court trying an offence under Section 138 may order the drawer of the check to pay interim compensation to the complainant. సో, ఇంటరిమ్ కాంపెన్సేషన్ కూడా అడగొచ్చు మనకి 143ఏలో. ఆ తర్వాత ఇక లాస్ట్ 2 క్వెషన్స్ చూడండి. వై డు ఆర్గనైజేషన్స్ యూజ్ మోషన్ గ్రాఫిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? షార్ట్ యానిమేటెడ్ వీడియోస్ ఆర్ డాక్యుమెంటరీస్ డ్యూరింగ్ ట్రైనింగ్ ఆర్ ఏ ప్రొడక్ట్. ఎందుకండి? టు ఎక్స్‌ప్లెయిన్, టు ట్రైన్ అండ్ టు సమ్మరైజ్ ద ఇన్ఫర్మేషన్ వైల్ కీపింగ్ ఎవ్రీవన్స్ అటెన్షన్. అందరూ అటెన్షన్‌తో అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి విల్ యూజ్ దీస్ మోషన్ గ్రాఫిక్స్. సో, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఏ అగ్రీస్ టు సెల్ టు బి ఏ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్. అసలు ఇది ఇక మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఓకే. దేర్ ఈస్ నథింగ్ వాట్సోఎవర్ టు షో వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ వాస్ ఇంటెండెడ్. ద అగ్రీమెంట్ ఈస్ ఏమవుతుంది? మీనింగ్ అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ లేకపోతే ఎసెన్షియల్ ఎలిమెంట్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వాలిడ్ కాంట్రాక్ట్ లేనట్టే. సో, దట్స్ వై ద కాంట్రాక్ట్ విల్ బి వైడ్. ఆప్షన్ బి విల్ బి ద కాంట్రాక్ట్. ఓకేనా? చెక్ చేసుకున్నారా అన్నీ కూడా ఎంసీక్యూస్? సో, దట్స్ ఇట్ అండి. ఒకసారి అన్నీ గో త్రూ అవ్వండి. మార్క్స్ ఎంతొస్తున్నాయో చూసుకోండి. బేస్డ్ అపాన్ దట్ మేక్ ప్రాపర్ ప్లానింగ్. ఓకే. వావ్! దట్స్ ఇట్ అండి. థాంక్స్.